సో హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మనం ఇవాళ టుడే అంటే లైక్ ఏపీ IIIT ఫేజ్ 1 లిస్ట్ ఎప్పుడు వస్తుంది. సో మనకి ఒక లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీకు ఎట్లా తెలుస్తుంది? ఓకేనా, కొంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు, వాళ్ళు చెక్ చేయడం రాకపోవచ్చు అనమాట. సో వాళ్ళ కోసం మొత్తం వీడియో అయితే మీకైతే క్లియర్ చెప్తాను ఆటోమేటిక్గా. సో అయితే మీరు ఫుల్గా చూడండి. నేనైతే వీడియోకి ఒక 300 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. 300 లైక్స్. సో అంతా మీకు సింపులే కాబట్టి జస్ట్ 300 లైక్లు ఏం లేదు. మీరు జస్ట్ ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేసి, ఓకేనా. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో మనకి లిస్ట్ అయితే మనము వెబ్సైట్లో చూసుకునే ప్రకారం అయితే సో జూలై 11th అయితే మనకైతే లిస్ట్ వస్తుంది అనమాట. సో టెంటేటివ్ అని చెప్పారు. సో టెంటేటివ్ అంటే చేంజ్ అవ్వచ్చు అని మీనింగ్ అనమాట, ఓకేనా. సో ఇది 11th రావచ్చు, లేకుంటే 11th తర్వాత డేట్నే రావచ్చు అనమాట, ఓకేనా. అంటే మీన్స్ ఒక 1-2 days అటు అవ్వచ్చు అనమాట, ఓకేనా. దాని ప్రకారంగా మనకైతే లిస్ట్ వస్తుంది. సో వన్స్ లిస్ట్ వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు తెలిసిన వాళ్ళు అయితే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటారు, లేకుంటే మన ఛానల్ ఫాలో అయితే నేనేం చెప్తాను అట్లా ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి, ఓకేనా. అది ఫస్ట్ ప్రాసెస్. లేదు బ్రో మాకు చెక్ చేయడం తెలియదు, మాకు రాదు అంటే ఎలా వద్దంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే, సో మీరు ఒకవేళ మీ పేరు లిస్ట్లో ఉంది, ఓకేనా, ఉందనుకోండి. సో ఉన్నా సరే మీకు చెక్ చేసుకోలేకపోయారు. సో ఇప్పుడు ఏం చేస్తారు? సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే IIIT నుంచి ఒక రూల్ ఉంటుంది, ఓకేనా. ఏంటి రూల్ అంటే, సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికును వాళ్ళు కాల్ చేసి ఇంటిమేట్ చేయాలి. అంటే ఏ విధంగా అంటే, లైక్ మీకు సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు మీకు కాల్ చేస్తారు. లైక్ మీరు ఎలా పలానా క్యాంపస్ సెలెక్ట్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీ పేరు చెప్పేసి ఇలా మేము IIIT నుంచి కాల్ చేస్తాం, మీరు న్యూస్వీడ్ సెలెక్ట్ అయ్యారు, ఫలానా డేట్స్లో మీకైతే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అప్పుడైతే మీరు రావాల్సి ఉంటుందని చెప్తారు, మీకైతే ఇంటిమేట్ చేయాలి. అది రూల్ నెంబర్ 1 ఫర్ IIIT కోసం, ఓకేనా. సో మన స్టూడెంట్ ప్రకారం చూసుకుంటే అదొక రూల్ ఉంటుంది. సో మీరైతే కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీరు లిస్ట్లో నేమ్ చూసుకొని మీ లిస్ట్లో పేరున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా అందరూ ఫోన్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీ ఫోన్ నెంబర్ కానీ తప్పించారనుకోండి, వాళ్ళు మీకు మెయిల్ చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మెయిల్ కూడా తప్పిస్తే ఇంకేం చేసేది ఏం లేదు. సో మీరు ఖచ్చితంగా ఇంకా లిస్ట్లో చూసుకొని ఆ డేట్స్ ప్రకారం మీరైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది, ఓకేనా. కౌన్సిలింగ్ ఎట్లా అంటే క్యాంపస్కి విడిగా అవుద్ది అనమాట. న్యూస్వీడ్ను అండ్ శ్రీకాకుళం వాళ్ళకి న్యూస్వీడ్లో అవుద్ది, ఆర్కేవీను ఒంగోలు వాళ్ళకి ఒంగోలులో అవుద్ది అనమాట. ఆర్కేవీకి ఒంగోలుకి ఆర్కేవీలో అవుద్ది అనమాట, ఓకేనా. కౌన్సిలింగ్ అనేది అది ఫర్ ఒకసారి మీకు లిస్ట్ వచ్చిన తర్వాత, ఓకేనా. ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఎట్లా అంటే, ఇప్పుడు ముందుగా వాళ్ళకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి, వాళ్ళు స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు స్పెషల్ కేటగిరీ ఓకే వీళ్ళు స్పెషల్ కేటగిరీకి వెరిఫై అయ్యారన్నప్పుడు వాళ్ళ లిస్ట్ సెకండ్ ఫేజ్లో వస్తుంది అనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఫేజ్ అయితే నార్మల్ కేటగిరీ మామూలుగా మన క్యాష్ ప్రకారం వస్తుంది అనమాట, ఓకేనా. ఇది అనమాట వీడియో అయితే మీకు ఫుల్గా నచ్చింది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు దయచేసి వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఓకేనా. సో ఒక చిన్న రిక్వెస్ట్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్. సో మీరు అంతమంది సబ్స్క్రైబ్ లైక్లు కొడితే నాకు ఒక అవగాహన వస్తుంది, ఓకే ఎంతమందికి మన వీడియో వస్తుంది. సో మనం ఇంకా కంటెంట్ చేంజ్ చేయాలి, లేకుంటే కంటెంట్ ఇంప్రూవ్ చేయాలి నాకు అర్థమవుతుంది. సో మీరు ఏం చేయకుండా వీడియో వెళ్ళిపోతే ఇంకా నేను చేసేది ఏం లేదు, ఓకేనా. ఒక రిక్వెస్ట్, ఓకే.